మాజీ ప్రధాని పివి నరసింహారావుకు స్వయాన బంధువే కాదు, ఒక విధంగా ఆత్మ బంధువు కూడా. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు 3 సార్లు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన పింగిలి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం పట్ల వారి ఆనందాన్ని వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి. చాలా గొప్ప నిర్ణయం అండి. మా ఆనందానికి అంతులేదు. ఒక మహావ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించడం అనేది ఈరోజు మేము ప్రస్ఫుటంగా చూడడం జరుగుతుంది, వినడం జరుగుతుంది. పివి నరసింహారావు గారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేయడం జరిగింది దేశంలో. ఆయన దేశానికే కాదు ప్రపంచానికే వెన్ను తెచ్చినటువంటి నాయకుల్లో ఒకడు. ఈ రోజు వరకు మన ప్రధానమంత్రి గారు తెలిసినా తెలియకపోయినా, చెప్పినా చెప్పకపోయినా వారి ఆర్థిక సంస్కరణలు మాత్రమే వాడుతున్నారనేది అందరికీ మనకు తెలుస్తూ ఉంది. అటువంటి మేధావిని కాంగ్రెస్ పార్టీ విస్మరించినప్పటికీ ఈ గొప్ప వ్యక్తి, మేము అందుకే ప్రధానమంత్రి గారికి 2 చేతులు నమస్కారం చేస్తాం. ఎందుకంటే అంతటి మహా గొప్ప వ్యక్తిని గుర్తించి ఇంతటి పెద్ద వారికి బిరుదు ఉసంగడం, భారతరత్న అనేట వారికి చిన్నదే అనుకుంటాను నేను. అయినప్పటికీ వారిని ఆ విధంగా గౌరవించి ఈ నిర్ణయానికి పివి నరసింహారావు గారి గురించి తెలిసి ఇచ్చినటువంటి నిర్ణయం అనేది ప్రధానమంత్రికి వెన్నె తెచ్చేటువంటి నిర్ణయమే తప్ప పివి గారికి నిజంగా ఒక బిరుదు, ఆయనను గుర్తించడం అనేది తప్ప దీనికి ప్రధానమంత్రి గారు మోదీ గారి యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తిలో ఉండిపోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషం. నా హృదయపూర్వకంగా ప్రధానమంత్రికి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్కి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి సర్వదా పివి గారి యొక్క తరఫున, పివి గారి బంధువులే అనుకోండి, కార్యకర్తలే అనుకోండి, వరంగల్ ప్రజలే అనుకోండి, వరంగల్ ఆయన లోకసభలో 3 సార్లు ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి హనుమకొండ ప్రాంతం నుంచి ఉన్న ప్రతి ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.